నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. వేసవి అంటే మనకు ముందుగా వేడి, ఉక్కపోతలు, ఆపై డీహైడ్రేషన్, వడదెబ్బలే గుర్తొస్తాయి. కానీ ఎండలు మండిపోయే వేసవిలో ఇవే కాదు, మూత్రగండాలు కూడా మనకు పెద్ద సమస్యగా మారుతుంటాయి. మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్ళు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. వేసవిలో మనల్ని చికాకు పెట్టే మూత్ర సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. వేసవి అంటేనే వేడి, ఉక్కపోతల కాలం. ప్రచండమైన ఎండల ధాటికి ఒంట్లో ద్రవ నష్టం మొదలుకొని వడదెబ్బ వరకు అనేక విపత్తులు వచ్చి పడుతూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో బయటకు చెప్పుకోలేని మూత్ర సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతూ ఉంటాయి. మూత్రంలో చురుక్కుమనే మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్ల బాధలు వేధిస్తూ ఉంటాయి. ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళకి మరిన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్ర సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. సూర్యుడు మన నెత్తిన స్ట్రా పెట్టి లోపల నుండి ద్రవాలన్నింటినీ పీల్చేస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఎన్ని నీళ్లు తాగినా తీరని దాహం. కాస్త ఎండలోకి వెళ్ళొచ్చేసరికి విపరీతమైన నీరసం, నిస్సత్తువ. ఏ పని చేయబుద్ధి కాదు. సరిగా ఇలాంటి ఎండాకాలంలోనే కిడ్నీలు, మూత్ర వ్యవస్థలో రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. వేసవిలో ఏమాత్రం నీటిని తాగటం తగ్గించినా కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం అమాంతం పెరుగుతుంది. అలాగే వేసవిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్ల తీవ్రత కూడా ఎక్కువే. చాలామందికి వేసవిలో మూత్రంలో విపరీతమైన మంట వస్తుంది. ఇలాంటి లక్షణం కనిపిస్తే వారు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డట్టు గుర్తించాలి. ఇక దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏవైనా ఉంటే అవి కూడా కిడ్నీలకు, మూత్ర వ్యవస్థకు చేటు చేస్తాయి. ఎండాకాలం అనేది వన్ ఆఫ్ ద సీరియస్ కాలాలండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు వచ్చే టెంపరేచర్ వల్ల మన కిడ్నీస్ మీద, మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అంత టెంపరేచర్ వచ్చేసరికి మోస్ట్ కామన్ కిడ్నీ ఇష్యూస్ ఏమేమి వస్తాయి అని అంటే స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అంటారు. ఒకటి అది అందరికీ తెలిసిందే, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి వేసవి కాలంలో, అదొకటి. ఇంకొకటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రం పోసేటప్పుడు మంట కానీ, జ్వరం రావడం కానీ, లేకపోతే మూత్రం మళ్ళీ పోయి కొద్దిగా లీక్ అవ్వడము, ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి కలిగా సిమ్టమ్స్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వేసవి కాలంలో ఎక్కువ వస్తాయి. ఇంకోటి ఏంటి అని అంటే రీనల్ ఫెయిల్యూర్ అంటారు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే మంచిగా పనిచేసే కిడ్నీస్ సడన్గా ఆ కిడ్నీస్ సరిగ్గా పనిచేయకుండా, యూరిన్ అసలుకే రాకుండా, బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అయిపోయి, అది అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అనేది చాలా సీరియస్ సిచ్యువేషన్ అండి. అంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అన్న సిచ్యువేషన్ వరకు రావచ్చు. ఈ ఎండాకాలంలో చాలా సివియర్ హీట్ అటాక్ అయ్యింది అంటే. అంతేకాకుండా పాత కిడ్నీ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, లైక్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. ఆ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో ఈ ఎండ దెబ్బ మళ్ళీ తగిలితే దానివల్ల కిడ్నీస్ ఇంకా పాడవడం స్టార్ట్ అవుతుంది. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఆ కిడ్నీస్ ఒక లెవెల్లో మెయింటైన్ అవుతా వెళ్తుంది. ఇప్పుడు సడన్గా ఆ ఎండ దెబ్బ తగిలింది అనుకోండి, ఆ బాడీలో ఆ ఎండ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ వల్ల కిడ్నీస్ వెంటనే ఇంకా ఎక్కువగా పాడైపోయి అది మళ్ళీ అక్యూట్ అండ్ క్రానిక్ రీనల్ అంటారు. అంటే క్రానిక్ ఒక స్టేబుల్గా నడుచుకుంటూ పోయి ఆ కిడ్నీ సమస్య సడన్గా మళ్ళీ ఎక్కువ అయిపోయి అప్పుడు ఇంకా ఎక్కువ కిడ్నీ సమస్యలు స్టార్ట్ అవుతాయి. అంటే రాళ్ళు ఫామ్ అవుతాయి, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. దెన్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు సడన్గా షట్ డౌన్ అయిపోయి కిడ్నీలు పని చేయకుండా జరగవచ్చు. లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఆల్రెడీ ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ సడన్గా ఎక్సెస్గా అయిపోయి ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. మనలో అనూహ్యంగా వచ్చే నొప్పులు కొన్ని విపరీతమైన బాధకు గురి చేస్తాయి. ప్రధానంగా గుండెపోటు, కాన్పు సమయంలో వచ్చే నొప్పులు, పంటి నొప్పి, ఆ తర్వాత కిడ్నీలో రాళ్లు వచ్చే నొప్పులు మనల్ని నరకయాతనకు గురిచేస్తాయి. కిడ్నీలో రాళ్లు తెచ్చిపెట్టే నొప్పి కారణంగా ఒక చోట కూర్చోలేం, నిల్చోలేం, పడుకోలేం, ఏ పని చేసుకోలేం. మొత్తంగా ఈ నొప్పి మనిషిని ముప్పతిప్పలు పెడుతుంది. ఇలా కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే ఈ నడుము నొప్పినే డాక్టర్లు రీనల్ కాలిక్ అంటారు. కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రావచ్చు, లేదా మూత్రనాళాల్లో రావచ్చు, లేదంటే మూత్రాశయంలో రావచ్చు. అవి వచ్చిన ప్రాంతాన్ని బట్టి నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. కొన్ని మూత్రనాళాల్లో రాళ్లు వచ్చి అవి మూత్రాన్ని బ్లాక్ చేస్తుంటాయి. దీంతో కిడ్నీల్లో భరించలేని నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు మూత్రం రంగు మారటం,
జ్వరం రావటం, వాంతులు చేసుకోవటం, నడుము భాగంలో తీవ్రమైన నొప్పి కనిపించటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించటం మంచిది. సమ్మర్లో కిడ్నీలలో రాళ్ళు ఎందుకు వస్తాయి అని అంటారు. ఓకే, నార్మల్గా ఏంటి అని అంటే బాడీలో రిక్వైర్డ్ ఫ్లూయిడ్ అమౌంట్ ఉండాలి. ఆ నీళ్లు కానీ జ్యూసుల ద్వారా కానీ ఏ లిక్విడ్స్ ద్వారా అన్నా కానీ బాడీలో ఒక లిమిటెడ్ ఫ్లూయిడ్ అమౌంట్ ఉండాలి. ఇప్పుడు ఆ ఎండాకాలంలో అది మనకు తెలియకుండానే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ వేపర్ అవుతూ ఉంటుంది, అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని డీహైడ్రేషన్ అంటాం. బాడీలో ఉన్న ఫ్లూయిడ్ తక్కువ అయిపోతుంది. ఆ డీహైడ్రేషన్ అయ్యేసరికి యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. కాన్సన్ట్రేట్ అంటే మనకు తెలిసిన ప్రకారం అంటే ఏంటి అంటే యూరిన్ పచ్చగా వచ్చేస్తుంది అనేసి, ఎల్లోగా వస్తుంది. కానీ మనకు కలపడేది పచ్చదే, కానీ లోపల అవి చాలా ఇష్యూస్ జరుగుతేనే అప్పుడు పచ్చగా వస్తాయి. అంటే క్రిస్టల్స్ అని ఉంటాయి, యూరిన్లో క్రిస్టల్స్ అని ఉంటాయి. ఆ క్రిస్టల్స్ అనేటివి ఈ కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో అవి ఎక్కువ అయిపోయి ఆ క్రిస్టల్స్ అన్ని దగ్గరగా వచ్చేసి నిదానంగా స్టోన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా బాడీలో ఉన్న అంటే ఈ ఎండ దెబ్బ వల్ల బాడీలో ఆ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల లోపల ఒక వాసోప్రెసిన్ అనేసి ఒక సబ్స్టెన్స్ తయారవుతుంది. దానివల్ల లోపల బాడీలో నుంచి ఆ యూరిన్లో నుంచి వాటర్ కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. సో యూరిన్లో నుంచి బాడీ ఫ్లూయిడ్ని బాడీ అబ్జర్వ్ చేసుకునేసరికి ఆ యూరిన్ ఇంకా కాన్సన్ట్రేట్ అవుతుంది. సో కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో మనకు ఆ క్రిస్టల్స్ అన్నవి చాలా ఎక్కువ ఫామ్ అయిపోయి అవి దగ్గరగా వచ్చేసి అవి ఒక పెద్ద నిదానంగా చిన్న స్టోన్స్ లాగా ఫామ్ అయిపోయి గ్రాడ్యువల్గా అవి పెద్దగా అవుతూ ఉంటాయి. వినే ఉంటారు, కాల్షియం క్రిస్టల్స్ అంటారు, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటారు, ఆక్సలేట్ క్రిస్టల్స్ అంటారు. ఈ క్రిస్టల్స్ వల్లనే మనము ఆ స్టోన్స్ స్టార్ట్ అయిపోయి నిదానంగా అవి పెరుగుతూ ఉంటాయి. బేసికలీ ఏంటి అని అంటే మన బాడీలో ఫ్లూయిడ్ తక్కువ అవ్వడం వల్ల, ఆ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల క్రిస్టల్స్ అన్నీ యూరిన్ కాన్సన్ట్రేట్ అయ్యి క్రిస్టల్స్ అన్నీ ఎక్కువయ్యి అవి అన్ని దగ్గరగా వచ్చేసి నిదానంగా స్టోన్స్ ఫామ్ అయ్యి గ్రాడ్యువల్గా అవి పెరుగుతూ ఉంటాయి. మిగతా సీజన్లతో పోలిస్తే వేడి ఉక్కపోతలు ఎక్కువగా ఉండే వేసవిలో మనలో చాలా మందికి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అనేవి పెద్ద బెడదగా మారుతూ ఉంటాయి. చీటికి మాటికి మూత్రంలో మంట, మూత్రం వేడిగా రావడం వంటి ఇబ్బందులు చికాకు పెడుతూ ఉంటాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వేడి ఉక్కపోతల ధాటికి మన ఒంట్లో నుంచి నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో మన ఒంట్లో ద్రవ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మన కిడ్నీల్లో వ్యర్థ పదార్థాల గాఢత పెరుగుతుంది. ఈ పరిస్థితులు కిడ్నీల్లో రాళ్లను తెచ్చిపెడుతూ ఉంటాయి. వేసవిలో వేధించే కిడ్నీల్లో రాళ్ల బాధల గురించి ఇప్పుడు కిడ్నీలో రాళ్లను నిర్లక్ష్యం చేస్తే దానివల్ల మూత్రం పూర్తిగా ఆగిపోవటం, కిడ్నీలు దెబ్బతినటం లేదా కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, మూత్ర ఇన్ఫెక్షన్లు రావటం లాంటి ప్రమాదాలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి కిడ్నీలో రాళ్ళు సర్వసాధారణంగా చిన్నగా ఉంటే వాటంతట అవే మూత్రంలో పడిపోతాయి. అలా కాక కాస్త సైజు పెద్దగా ఉంటే వాటికి కొంతకాలం మందులు వాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మరీ పెద్దగా ఉంటే వాటిని పగులగొట్టే లిథోట్రిప్సీ అవసరం పడవచ్చు. కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చిపడే భరించలేని నొప్పిని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇక కిడ్నీలో రాళ్లు రాకుండా తగినన్ని మంచినీరు తీసుకోవటం ప్రధానం. వేసవిలో అది మరింత ప్రధానం. కిడ్నీలో వచ్చే స్టోన్స్కి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంతా ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ లిక్విడ్ ఇంటేక్ అండి. మనకు తెలియకుండానే బాడీలో నుంచి ఆ లిక్విడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, మనకు దాహం అవుతూ ఉంటుంది. అయినా కూడా మనం పనులలో పడి నీళ్లు లేకుండా ఇవి లేకుండా మన పనులలో మనము నిమగ్నం అయిపోతాం. ఏంటి అని అంటే రెగ్యులర్గా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నిద్ర లేయంగానే నేను 2 లీటర్స్ తీసేసుకున్నాను, ఈరోజు కోట అయిపోయింది కాదు, అలా కాదు. అంటే రెగ్యులర్గా 2 అవర్స్కి 1 అవర్కి ఒక గ్లాస్ నీళ్ళు, ఒక మజ్జిగ, ఏదో ఒక లిక్విడ్ రూపంలో ఓవర్ ద స్పాన్ ఆఫ్ ద ఎంటైర్ డే, అంటే మొత్తం డేలో అప్రాక్సిమేట్లీ అబౌట్ 3 to 4 లీటర్స్ నీళ్లు మనకు అవసరం అండి. అంటే బేసికలీ ఏంటి అని అంటే ఎంత ఇంటేక్ అని కాదు, అవుట్పుట్ ఉండాలి. అవుట్పుట్ అంటే యూరిన్ మనది ఎప్పుడు ఎల్లో కలర్లో ఉండకూడదు. అంటే నీళ్ళలాగా యూరిన్ రావాలి. నీళ్ళలాగా యూరిన్ వస్తుంది అని అంటే ఆ యూరిన్ దాంట్లో కాన్సన్ట్రేషన్ కాలేదు, ఆ సెల్ క్రిస్టల్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి అనేసి అర్థం. సో నీళ్ళు ఎంత తాగుతున్నామా అన్నది ఒక విషయము, 3 to 4 లీటర్స్ అనేసి. యూరిన్ అవుట్పుట్ క్లియర్గా ఉండాలి, ఎల్లోగా కాకుండా కాన్సన్ట్రేట్గా కాకుండా క్లియర్గా ఉండి అండ్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 2 to 2.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ మనము పర్ డే ప్రొడ్యూస్ చేయాలి. సో అంత లిక్విడ్స్ మనం తీసుకున్నాము అని అంటే మన బాడీలో ఉన్న క్రిస్టల్స్ అన్ని డిజాల్వ్ అయిపోయి అది యూరిన్లో బయటికి వస్తూ అండ్ యూరిన్లో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా
జాగ్రత్త పడవచ్చు. స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అని ఎలా తెలుస్తుంది? ఒకటేమో ఈ డీహైడ్రేషన్, కాన్సన్ట్రేటెడ్ యూరిన్, అవి వీటి వల్ల క్రిస్టల్స్ ఫామ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అయితే తెలుస్తాయి. మనకు అది ఎలా తెలుస్తుంది అని అంటే, ఎప్పుడు మనకు ఏ బాధ ఉండదు. అంటే మేబీ చిన్న చిన్న స్టోన్స్ కిడ్నీలలో చాలామందికి ఉంటాయి. కిడ్నీలలో చాలామందికి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. అవి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఊరికైనా కార్నర్లో అలా మూలలో కిడ్నీలలో కూర్చొని ఉంటాయి. ఈ సడన్గా ఈ డీహైడ్రేషన్ వల్ల, ఈ క్రిస్టల్స్ వల్ల, ఈ నీళ్లు మనం తక్కువ తీసుకోవడం వల్ల అది కొద్దిగా పెద్దగా అయ్యి అది ఆ పొజిషన్లో నుంచి స్లిప్ అయిపోయి కరెక్ట్గా ఆ కిడ్నీలో నుంచి ఒక ట్యూబ్ కిందికి వస్తుంది. దాన్ని యూరెటర్ అంటారు. కిడ్నీని, బ్లాడర్ని కనెక్ట్ చేసే ట్యూబ్ని యూరెటర్ అంటారు. ఆ యూరెటర్లోకి వచ్చేసి అది అక్కడ ఒకవేళ స్టోన్ ఇరుక్కుండిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. అంటే ఆ నొప్పి తట్టుకోలేక, చాలా నొప్పి వల్ల కష్టపడి ఆ యూరెటర్లో ఆ స్టోన్ ఇరుక్కున్నందువల్ల కిడ్నీలోంచి రావాల్సిన యూరిన్ అంతా ఆ యూరెటర్ ఆ స్టోన్ దగ్గరికి వచ్చేసి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి ఆ కిడ్నీ ఉబ్బిపోతుంది. కిడ్నీ లావ్ అయిపోయి దానివల్ల చాలా సివియర్గా పెయిన్ వస్తాయి. అందుకనే సమ్మర్స్లో స్టోన్స్ ఎక్కువ వస్తాయి. స్టోన్స్ ఎక్కువ వచ్చినంత మాత్రాన లోపలనే ఉంటాయి కాబట్టి తెలియకుండా పోవచ్చు. కానీ ఈ సిమ్టమ్స్ వల్ల తెలిసిపోతుంది. సివియర్గా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు క్లినిక్లో ఎప్పుడూ లేనంత నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈ సమ్మర్స్లో స్టోన్స్ వల్ల వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చిన్న చిన్న స్టోన్స్ కూడా వీరిని ఇబ్బంది పెట్టేసి క్లినిక్ వరకు తీసుకొని వస్తూ ఉంటాయి. సో సివియర్గా లాయిన్ పెయిన్, లాయిన్ అంటే ఆ కిడ్నీ ఉన్న ఏరియాని లాయిన్ అంటారు. ఆ నడుముకు కొద్దిగా పైన వెనక భాగం నుంచి ముందు భాగంకి నొప్పి అలా రేడియేట్ అవుతూ ముందుకు వస్తూ ఉంటుంది. లేకపోతే యూరిన్లో బ్లడ్ రావడం కానీ, యూరిన్లో మంట రావడం కానీ, యూరిన్ మళ్ళీ పోవడం, యూరిన్ వస్తున్నట్లుంటుంది కానీ పోతాము కానీ యూరిన్ రాదు, పొత్తి కడుపులో నొప్పి, ఇవన్నీ సిమ్టమ్స్ స్టోన్స్ని సంబంధించి ఉంటాయండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి అని అంటే అది ఖచ్చితంగా స్టోన్ రిలేటెడ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి పరీక్ష చేయించుకొని ఆ స్టోన్స్ ఉన్నాయా లేవా, యూరిన్ టెస్టులు చేయించేసుకొని యూరిన్ ఎలా ఉంది, కాన్సన్ట్రేటెడ్గా ఉందా లేదా, అవన్నీ చెక్ చేసేసుకుంటే మంచిది. మూత్రంలో మంట మనల్ని బాగా చికాకు పెట్టేస్తుంది. టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మూత్రం సాఫీగా రాదు. పొత్తి కడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది. మనల్ని తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేసే మూత్రంలో మంటకు మూలం మూత్రనాళాల్లో చేరిన సూక్ష్మక్రిములు, అవి తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లే కారణం. పురుషులతో పోలిస్తే ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చాలా ఎక్కువ. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు బ్యాక్టీరియా కారణంగా మూత్రాశయం, మూత్రనాళాల్లో వాపు మొదలవుతుంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, ఏదో చెప్పలేని ఇబ్బందిగా ఉంటుంది. పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. వేసవి కాలంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అని అంటారు. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి అంటే ఒక కారణం డీహైడ్రేషన్ అండి. ఇప్పుడు రాళ్ళ కోసం మనం ఎలా మాట్లాడుకున్నామో అలాగనే యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోయి ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి అది ఇన్ఫెక్షన్ కాజ్ చేయడానికి. సో డీహైడ్రేషన్ వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతాయి. రెండోది ఏంటి అని అంటే హైజీన్. ఈ చెమట పట్టడం వల్ల, శుభ్రత సరిగ్గా లేకుండా, యూరిన్ పోసే దగ్గర శుభ్రత లేకుండా, దానివల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువైతాయి. ఇంకోటి ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీస్, ఈ ఎండాకాలంలో జరిగే సెక్షువల్ యాక్టివిటీస్ వల్ల శుభ్రత తిరిగి మళ్ళీ ఆ సెక్షువల్ యాక్టివిటీ అయినా కూడా దాని అట్ ద ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే శుభ్రత దగ్గరకు వచ్చేస్తుంది. ఆ సెక్షువల్ యాక్టివిటీ అయిన తర్వాత మనము శుభ్రంగా ఏరియా ఉంచుకోలేదు అని అంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ షుగర్ పేషెంట్స్లో లేకపోతే కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో వారిలో ఆల్రెడీ యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గానే. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న మనుషులకి షుగర్ పేషెంట్స్కి కంపేర్ చేస్తే షుగర్ పేషెంట్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ పేషెంట్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వేసవి కాలం వల్ల కొద్దిగా స్టిమ్యులస్ వచ్చినా కూడా వారిలో ఛాన్సెస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతాయి. ఒకటి డీహైడ్రేషన్ వల్ల, ఇంకొకటి హైజీన్ వల్ల, సెక్షువల్ యాక్టివిటీస్ తర్వాత శుభ్రత లేనందువల్ల, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే కిడ్నీ డిసీజులు కానీ లేకపోతే షుగర్ జబ్బులు కానీ, ఈ జబ్బుల వల్ల కొద్దిగా స్టిమ్యులస్, ఈ డీహైడ్రేషన్ వల్ల కొద్దిగా స్టిమ్యులస్ వచ్చేసి వారిలో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతాయి. కిడ్నీ జబ్బు మొదలయ్యాక మొత్తంగా మన జీవన సరళిని మార్చుకోవాల్సి వస్తుంది. ఇక ఎండలు మండిపోయే వేసవి సీజన్లో అయితే తినే తిండి మొదలుకొని అలవాట్లు, వ్యాయామం వరకు కిడ్నీ పేషెంట్లు చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. మండిపోతున్న ఎండల ధాటి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి? మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్ల బాధల నుంచి ఉపశమనం పొందడం ఎలా? వేసవి సీజన్లో మూత్రగండాల్ని నివారించుకునేందుకు జీవన సరళి, అలవాట్లు, ఇతరత్రా విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రనాళ ఇన్ఫెక్షన్ల కారణంగా మూత్రాశయంలో వాపు వచ్చి మూత్రంలో మంట సమస్యగా మారినప్పుడు ఈ ఇన్ఫెక్షన్కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స ఆరంభించాలి. వైద్యులు చాలా వరకు లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తిస్తారు. అయితే నిర్ధారించుకునేందుకు సాధారణ మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్ అండ్ సెన్సిటివిటీ, సిస్టోస్కోపీ, ఇమేజింగ్ వంటి పరీక్షలు చేస్తారు. వీటిలో ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా బయటపడుతుంది. అంతేకాదు కల్చర్ పరీక్షలో ఆ ఇన్ఫెక్షన్ ఏ రకం సూక్ష్మక్రిమి కారణంగా వచ్చింది, దానికి ఏ రకం మందులు వాడితే సమర్థంగా తొలగిపోతుందో కూడా తెలుస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయటం కాకుండా ఖచ్చితంగా ఆ సూక్ష్మక్రిమిని అంతం చేసే రకం యాంటీబయాటిక్స్నే వాడటం ముఖ్యం. ఈ యూటీఐస్ విషయంలో జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అని అంటే అన్నిటికీ తిరిగి నీళ్ళండి. ద అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ విచ్ యూ కన్జ్యూమ్, మనము నీళ్లు ఎక్కువ తాగి అంటే ఇప్పుడు నాకు చెమటలు పట్టట్లేదు, నాలో ఫ్లూయిడ్ లోపల బాగానే ఉంది అనేది మనం అనుకోవచ్చు, కానీ అది మనకు తెలియకుండానే మన బాడీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. స్కిన్ మీద చాలా చిన్న పోర్స్ ఉంటాయి. సో వాటిలో నుంచి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో మనకు కావాల్సినంత ఓవర్ అ స్పాన్ ఆఫ్ ద ఎంటైర్ డే, పొద్దున్న మధ్యాహ్నము సాయంత్రం అనే కాకుండా రోజంతా మనల్ని మనం బాగా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. రెండోది ఏంటి అని అంటే ఎంత వీలైతే అంత మనల్ని కవర్ చేసుకొని ఉండాలి. ఆ కవర్ చేసుకొని ఉంటే ఆ ఎండ దెబ్బ కానీ లేకపోతే స్వెట్టింగ్ కానీ అవన్నీ లేకుండా, సో కొద్దిగా కవర్ చేసుకొని స్కిన్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటూ ఉంటే ఈ డీహైడ్రేషన్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. వాటర్ని మనము ఎక్కువగా తీసుకోవాలా, బాగా కవర్ చేసుకోవాలా. అండ్ ఎంత చల్ల ప్రదేశంలో ఉంటే అంత మంచిది. అండ్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మనకు తెలుసు ఎండాకాలంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసు కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్త పడి ఏదైనా చిన్న ఇష్యూస్కి కొద్దిగా డాక్టర్స్ సలహా తీసుకొని ఎలా చేయాలి అనేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఈ కిడ్నీ డిసీజెస్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, CKDలు కానీ లేకపోతే డయాబెటీస్ ఉన్నవారు కానీ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేసి. ఈ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఇంకా డయాబెటీస్ ఆ పేషెంట్స్ ముందు నుంచే వాళ్ళు జాగ్రత్తల్లో ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు వారికి కొద్దిగా ఇష్యూ వచ్చినా కూడా ఆ ఇష్యూ పెద్దగా అయిపోతుంది అన్న జాగ్రత్తలు ఉంటారు. సో వారు ఆ జాగ్రత్తలకు అలవాటు అయిపోయింటారు. లిక్విడ్స్ ఎంత తీసుకోవాలో వాళ్ళకి తెలిసింటుంది, శుభ్రత ఎలా ఉంచుకోవాలో వాళ్ళకి తెలిసింటుంది. వాళ్ళు రెగ్యులర్ డాక్టర్స్ చెకప్ ఉంటుంది, రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, యూరిన్ టెస్ట్లు ఉంటాయి. ఇవి వాళ్ళు వేసవి కాలంలో కొద్దిగా ఎక్కువగా చూసుకొని ఎక్కువగా జాగ్రత్త పడి ఎక్కువగా చేసుకుంటే వారికి ఉన్న ఇష్యూస్ కొద్దిగా సెటిల్ అవుతాయి. అంటే వారు రిస్క్ గ్రూప్లో వస్తారు. సో ఆ రిస్క్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి వారు ఇటువంటి జాగ్రత్తలు వాళ్ళకి ముందే ఐడియా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు అని అంటే ఈ వేసవి కాలంలో వారికి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. వేసవిలో సాధారణంగా కనిపించే కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లన్నీ యాంటీబయాటిక్ మందులతో తేలికగానే తగ్గిపోతాయి. అయితే చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రంపై అదుపు తప్పే ప్రమాదము ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు తరచూ నీళ్లను తాగటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నీళ్లు తాగే అలవాటు మూత్రంలో హానికారక బ్యాక్టీరియాను కొట్టుకుపోయేలా చేస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పూర్తి కోర్స్ యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. వేసవిలో మూత్రగండాల్ని అధిగమించడానికి వీలుగా సీజన్కు తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంట్లో నీరు, లవణాల శాతం తగ్గకుండా తరచూ ద్రవాహారాల్ని తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు ఎండాకాలంలో మూత్ర సమస్యల్ని చాలా వరకు నివారిస్తాయి. మూత్ర వ్యవస్థలో ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.